సమయంలో హుజూర్నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో ఉన్నటువంటి గోపిరెడ్డి అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి ఆ తాళాన్ని ఇంటి పక్కలే పెట్టి పొలంలోకి వెళ్తుండగా అట్టి విషయాన్ని గమనించినటువంటి నేరస్తున్నటువంటి మల్లికార్జున్ రెడ్డి అనే వ్యక్తి ఆయన స్కూటీ పైన వచ్చి ఆ విషయాన్ని గమనించి అతను బయటికి వెళ్ళగానే ఇంట్లోకి వెళ్ళి ఆ తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో ఆ బీరువా తాళం చేయి కూడా అక్కడే బెడ్ పైన ఉంటుంది తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఆ బీరువా చెక్ చేయగా అందులో 5 తులాల ఒక 14 గ్రాములు బంగారము మరియు 90,000 రూపాయల నగదు ఉంటే ఆ నగదును తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు. మనకు అదే రోజు 3 గంటల సమయంలో పిటిషన్ రాగా కేసు నమోదు చేసుకున్నాం. దానికి సంబంధించి మనం రోజు దినకర్లో భాగంగా ఈరోజు హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి ఈ స్కూటీ పైన అతను వస్తూ ఉండగా అనుమానాస్పదంగా ఉండగా అతన్ని పట్టుకొని విచారణ చేయగా ఈ దొంగతనం చేసిన విషయాన్ని ఒప్పుకొని దాంతోపాటు చింతకాని పోలీస్ స్టేషన్ ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి నేరాన్ని, అదేవిధంగా సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో ఉన్నటువంటి అమీనాబాద్లో నేరాన్ని రెండు కూడా ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ నేరం చేసినప్పుడు ఉన్నటువంటి డబ్బులు ఏదైతే ఉందో వాళ్ళ విలేజ్ అనేటువంటి విషయం అని చెప్పి దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంటాక్ట్ ప్రాపర్టీగా మనం 5 తులాల 14 గ్రాముల బంగారాన్ని కూడా అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2,85,000 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది. కానీ ఇతను క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి అతను గల్లీ బాయ్స్ అని 9 ఓవర్స్ అని కొన్ని గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి వాటిని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో డబ్బులు పెట్టడం వలన ఇతను ఆ డబ్బులు మళ్ళీ రాబట్టుకోవడం ఉద్దేశంతో ఈ చెడు అలవాట్లకు బానిస అయిపోయి ఇప్పుడు మానుకోని విధంగా ఈ దొంగతనానికి అలవాటు పడ్డాడు. కాబట్టి ఇతను ఇప్పుడు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరచడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో సీసీ ఫుటేజ్ ద్వారా